ఇది ఒక అటెన్షన్ డైవర్షన్ వ్యవహారం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, ట్యాపింగ్ లో ఎవరైనా అక్రమాలు చేస్తుంటే వాళ్ళను చట్టం ముందర నిలబెట్టండి, మేము ఎవరం నో అనలేదు. కానీ సంబంధం లేని రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఆ సంబంధం వాళ్ళకు ఆపాదించి వాళ్ళను 7 గంటలు 9 గంటలు చిత్ర హింసలు పెడుతూ వాళ్ళకు అన్ని అష్టవక్ర ప్రశ్నలు వేస్తూ వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడం, ఆ క్రమంలో మీడియాకు లీకులు ఇవ్వడం, వ్యక్తిత్వాన్ని హననం చేయడం, పర్సనాలిటీ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, పర్సనాలిటీని దెబ్బతీయడం, లేని రంకులు కలపడం, సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పి చెప్పడం అక్రమంగా, మళ్ళీ అదే పోలీస్ అధికారులు మీడియాకు లీకులు ఇవ్వడం, మా దగ్గర అలాంటి ట్యాపింగ్లు ఏం జరగలేదు సినిమా తారలు అని చెప్పడం, కుటుంబాలను రోడ్ల మీదకి తీసుకురావడం, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, ఇవన్నీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. మేము అందుకొరకే దీని మీద కూలంకషంగా మరి ఇది ఆగాలి అని చెప్పి మేము ప్రతిరోజు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. మరి నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే రాత్రి 12 గంటల లోపలనే 12 గంటలకి నాకు ఇంకొక నోటీస్ ఇచ్చింది సజ్జనార్ గారు, వారి స్వయాన సైన్ చేసి నాకు నోటీస్ ఇచ్చింది. నేను నోటీసులకు భయపడను, అందరూ చెప్తున్నాను. నేను నోటీసులకు భయపడి పారిపోయేవాడిని కాదు. నా దగ్గర ఉండే సమాచారాన్ని బరాబర్ మీకు ఇస్తా. నా దగ్గర ఉండే సమాచారాన్ని, నేను సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందర పెట్టే హక్కు నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగ హక్కును నేను బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. ఇలా బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెయ్యని నేరానికి రాష్ట్రాన్ని అద్భుతంగా పోరాడి తీసుకొచ్చినందుకు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు గొప్పగా పరిపాలించినందుకు, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసినందుకు వాళ్ళు చెల్లిస్తున్న భారీ మూల్యం ఈరోజు సిట్ యొక్క నోటీసుల పరంపర. మన హరీష్ రావు గారికి ఇచ్చారు, మొన్న కేటీఆర్ గారికి ఇచ్చారు, నిన్న నాకు కూడా ఇచ్చారు. ఎంతమందికి నోటీసులు ఇస్తారు? రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మందికి నోటీసులు ఇవ్వండి. మీరు ఏం చేసినా మేము మాత్రం మా దగ్గర ఉండే సమాచారాన్ని తప్పకుండా పబ్లిక్ డొమైన్లో పెడతాం. దగ్గర కౌంటర్ సమాచారం ఉంటే చెప్పండి. మీరు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తారు? ఎంతమంది అయినా భయపెట్టిస్తారు? మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, మాకు హక్కు ఉంది. ప్రతిపక్షంగా మా దగ్గర ఉండే సమాచారాన్ని ప్రజల ముందర పెట్టడం మా హక్కు. అది మీరు కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, ఆయన ఎక్కడున్నాడు? అసలు దావోస్లో కూర్చున్నాడు, దావోస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన రావాలి కదా, వచ్చి చెప్పాలి కదా ఏం జరుగుతున్నదని. ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు, ఇక్కడ పోలీస్ అధికారులు పావులుగా మారి చేస్తా ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మాకు నోటీసులు ఇవ్వడానికి కూడా మేము ఖండిస్తున్నాం.